హరి హెర్బల్ లైఫ్ వెల్నెస్ కోచ్ ని ఇవాళ ఫుల్ వీడియో చూపిద్దాం అనుకుంటున్నానండి. అసలు మనం ప్రొడక్ట్స్ ఎలా వాడాలి, ఏంటి, షేక్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తానండి. షేక్ వచ్చి ఫస్ట్ వాటర్ పోసుకోవాలి. కూల్ వాటర్ అయినా పర్లేదు, ఐస్ క్యూబ్స్ అయినా పర్లేదండి. వాటర్ అయితే 250 ml పోసుకోవాలి. 250 నుంచి 300 వరకు పోసుకోవచ్చండి. మనం ఫార్ములా 1 కలుపుకోవాలి. ఫస్ట్ ఫార్ములా 1 వచ్చి నేను చాకోస్ తీసానండి. ఇవాళ మా పిల్లలకు కల్పిస్తున్నాను నేను, అందుకని చాకోస్ తీసాను. చాకో అయితే పిల్లలు కొంచెం ఇష్టంగా తాగుతారు, అందుకని చాకో ఫ్లేవర్ తీసుకున్నానండి. ఇది వచ్చి ఫార్ములా 1 అండి. కొంతమందికి డౌట్ ఉందండి ప్రొడక్ట్స్ చాలా తొందరగా అయిపోతున్నాయి అని, అందుకే ఇది మొత్తం చూపిద్దాము క్లారిటీగా అని నేను తీసానండి. ఇది వచ్చి ఇలా కట్ చేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా తీసుకోవచ్చు. పౌడర్ కూడా మనం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి, ఇందులోనే స్పూన్స్ వస్తాయి మీకు. ఇలా పౌడర్ వచ్చి ఇలా రబ్ చేసుకుంటూ తీసుకుంటే మనకి కరెక్ట్గా ఈక్వల్గా వస్తుందండి. ఇలా తీసుకోవాలి. 3 స్పూన్స్ ఫార్ములా మా బాబు వెయిట్కి నేను వచ్చి 3 స్పూన్స్ తీసుకుంటున్నానండి. చాకో పౌడర్ వచ్చి మనం 2 ఫ్లేవర్స్ కూడా యూజ్ చేయొచ్చండి. చాకో వచ్చి 2 స్పూన్స్, వెనీలా వచ్చి 1 స్పూన్ అట్లా కూడా వేసుకోవచ్చు మనం తాగితే. షేక్ మేట్ అండి. షేక్ మేట్ వచ్చి మనం 2 స్పూన్స్ వాడాలి. ఇది కూడా ఇలానే కట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి ఇలానే కట్ చేసుకోవాలండి. మనం ఇలా కట్ చేసుకుంటే మనకి ప్రొడక్ట్స్ అనేది ఎక్కువ రోజులు వస్తాయి. స్పూన్కి కొండలా ఎక్కియద్దు, ఎక్కువ తీసుకుంటే మనకు ప్రొడక్ట్స్ వచ్చి తక్కువ రోజులు వస్తాయి. ఇలా తీసుకోవాలి. ప్రతి దాంట్లో స్పూన్ ఉంటుందండి. ఇలా తీసుకుంటే ఇలా రబ్ చేసుకుంటూ తీసుకోవాలండి. మనం షేక్ మేట్ వచ్చి 2 స్పూన్స్ వేసుకోవాలండి. మనం ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇలా కట్ చేసుకోవాలి కంపల్సరీ అండి. అలా కట్ చేసుకుంటే మనకు పౌడర్ అనేది ఎక్కువ రాదు, మనకు మెజర్మెంట్స్కి కరెక్ట్గా వస్తుందండి. ఇది వచ్చి ప్రోటీన్ పౌడర్ కూడా స్పూన్స్. ఇది ప్రతి ఒక్కరికి మనకు వేరియేషన్ ఉంటుందండి. మన వెయిట్ని బట్టి మనం కోచ్ అనేవాళ్ళు మనకి డిసైడ్ చేస్తారు మనం ఎంత వేసుకోవాలి ఏంటి అని. అందుకేనండి కోచ్ అంటారు. మనకు ఆన్లైన్లో కూడా ప్రొడక్ట్స్ దొరుకుతాయి, తక్కువ కాస్ట్కే దొరుకుతాయి అని అంటారు. కానీ కోచ్ గైడెన్సీ ఉంటే మనం ఎంత తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ప్రొడక్ట్స్ ఎలా వాడాలి అనేది తెలుస్తుందండి. కంపల్సరీ కోచ్ గైడెన్సీ కంపల్సరీ కావాలండి. ఇది వచ్చి యాక్టివ్ ఫైబర్. మనం తిన్నది డైజెషన్ అవ్వడానికి, మోషన్ ప్రాబ్లం అది ఉన్న వాళ్ళకి, మోషన్ ప్రాబ్లం ఉండి మనం తిన్నది డైజెషన్ అయ్యి మనకి మంచిగా మోషన్ అవ్వడానికండి. ఇది పిల్లలకైతే కంపల్సరీ వాడతానండి నేనైతే. ఇది యాక్టివ్ ఫైబర్, నేను కూడా వాడతాను. ఇది వచ్చి యాక్టివ్ ఫైబర్ షేక్లోనే కాదండి, మనం ఇందులో కూడా వాడచ్చు, ఎఫ్రెష్లో కూడా వాడచ్చు. నేను షేక్లో వాడతాను, ఎఫ్రెష్లో వాడతాను. రోజుకొచ్చి 3-4 టైమ్స్ వాడచ్చు అండి యాక్టివ్ ఫైబర్. ఎఫ్రెష్లో వాడతాను, నేను షేక్లో వాడతాను. ఇది డైనో షేక్ అండి. ఇది మెయిన్ పిల్లలకి ఇదేనండి. ఇదైతే మనకి పిల్లలకి 3 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు వాడచ్చు డైనో షేక్. ఇది అయితే జ్ఞాపక శక్తి మంచిగా ఉంటుంది. చిల్డ్రన్ న్యూట్రిషన్ అంటారండి. చిల్డ్రన్స్కి వచ్చేసి ఇది ఒకటే ఉంది. ఇది 15 ఇయర్స్ వరకు వాడచ్చు. 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ చాకో ఫ్లేవర్ తీసుకున్నాను. వెనిలా వచ్చి చాకో తీసుకున్నాను, ఇది చాకోనేనండి, అందుకని చాక్లెట్ ఫ్లేవరు మనకు వచ్చి బాగుంటుందండి. ఫ్లేవర్స్ ఏవైనా బాగుంటాయండి. డైనో షేక్లో వచ్చి 2 ఫ్లేవర్స్ ఉంటాయి. వెనిలా వచ్చి 9 ఉంటాయి. ఫార్ములా 1లో వచ్చి 9 ఉంటాయి. ఎఫ్రెష్లో వచ్చి 7 ఉంటాయి అండి. ఇలా షేక్ చేసుకోవచ్చు. మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి. ఇలా షేక్ చేసుకుంటే 30 మినిట్స్లో వేసుకోవాలి. మిక్సీలో కూడా 30 మినిట్స్. షేక్ మెయిన్ అండి. ఇలా షేక్ మాత్రం చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. నేనైతే సబ్జా గింజలు కూడా వేసుకుంటాను, జియా సీడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకొని తాగాలండి. 30 మినిట్స్ షేక్ చేసుకోవాలండి. 30 సెకండ్స్ షేక్ చేసుకోవాలండి. 30 సెకండ్స్ షేక్ చేసుకున్న తర్వాత ఇలా కప్లో తీసేసుకోవడమేనండి. నేనైతే మాత్రం ఎక్కువ సబ్జా గింజలు ఎక్కువ వేసుకుంటానండి. అవి సబ్జా గింజలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా ప్రొడక్ట్స్ కావాలి, కస్టమర్ ఐడి కావాలి, కస్టమర్ ఐడి అయితే ఫ్రీ ఐడియేనండి. ప్రొడక్ట్స్ కూడా మంచి డిస్కౌంట్లో ఇప్పిస్తాను. మీకు ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి. ఇది వెయిట్ లాస్కే కాదండి, ప్రతి దానికి యూజ్ అవుతుందండి. ఇది వచ్చి మంచి ఫ్లేవరు, అందరం తాగగలుగుతాం, తాగలేనిది ఏమీ ఉండదండి, అందరం తాగగలుగుతాం, బాగుంటుందండి. ఓకేనా, బాయ్ అండి.